బులెటిన్లో డీటెయిల్ చూస్తే విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కొనసాగుతుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అమ్మవారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రతి ఏడాది విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం సంబరం జరుగుతుంది. సిరిమానిపై అమ్మవారి ప్రతిరూపం ఆలయ పూజారి ఉండనున్నారు. పైడితల్లి అమ్మవారి దర్శనం కోసం వచ్చాను నేను. సో ఇక్కడ నుంచి మనకు ఇదంతా ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు రావడం జరుగుతుంది. 10 గంటల తర్వాత వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాత మనం యథావిధిగా మనకు 11 గంటలకు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం అనుకున్న టైంకి 3 నుంచి 3:05 మధ్యలో మనం సిరిమాన్ని పూజ చేయడం జరుగుతుంది. 4:30కు మనం అనుకున్న టైంకి మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. దర్శనం కూడా స్మూత్గా అక్కడ నుంచి మూవ్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 గంటలు ఇక్కడ పడుతుంది మనకి. సో ముహూర్తం వచ్చి 3 గంటల నుంచి 3 గంటల 5 నిమిషాలు అన్నారు. ఆ టైంకి మనం స్టార్ట్ చేస్తాం. ముహూర్తాన్ని అయితే ఫాలో చేస్తాం. చేయడం జరిగింది. గౌరవనీయులు అపోజిషన్ లీడర్ గారికి కూడా స్పేస్ అకామిడేట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అతను వీక్షిస్తాం. ఇందాక వచ్చారనుకుంటున్నాం. ఈసారి మనకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంది కాబట్టి ఒక 30 to 40% ఎక్స్ట్రా వస్తారనే దాంతో అకామిడేట్ చేసుకోవడం. పైడితల్లి అమ్మవారి దర్శనం కోసం వచ్చాను నేను. సో ఇక్కడ నుంచి మనకు ఇదంతా ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. గౌరవనీయులు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు రావడం జరుగుతుంది. 10 గంటల తర్వాత వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాత మనం యథావిధిగా మనకు 11 గంటలకు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం అనుకున్న టైంకి 3 నుంచి 3:05 మధ్యలో మనం సిరిమాన్ని పూజ చేయడం జరుగుతుంది. 4:30కు మనం అనుకున్న టైంకి మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. దర్శనం కూడా స్మూత్గా అక్కడ నుంచి మూవ్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 గంటలు ఇక్కడ పడుతుంది మనకి. సో ముహూర్తం వచ్చి 3 గంటల నుంచి 3 గంటల 5 నిమిషాలు.